ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 27. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 30, 31 మరియు 32 అధ్యాయములు. సాయంత్రం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుడు ఈ దినములలో మీకు ఒక అద్భుతమైనటువంటి కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమస్వరూపుడైన దేవుడు మీతో పాటు అడుగులు వేస్తూ ముందుకు సాగి వెళ్తున్నాడు. మీరు చేయపూనుకొనిన ప్రతి పనిలో మీరు జయం పొందడానికి దేవాది దేవుడు మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములు ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరునూ లేరు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అంటే ఇష్టం. ఆశీర్వాదం కొరకే అన్యజనులైనటువంటి వారు అనేక రక్షరేకులను, తాయెత్తులను, విభూతిని ఇలాంటివెన్నో వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. వారు బాపూజీలను ఆశ్రయిస్తున్నారు. ఇంకా అనేక రకాల మతాల వారు వారికి తోచినట్టుగా ఎక్కడికో ప్రయాణం చేసి ఈ ఆశీర్వాదం కొరకు వారు పరుగులు తీస్తున్నారు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. ఈ ఆశీర్వాదం మన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ ఆశీర్వాదం ఎలాంటి వారికి ఇస్తానని చెబుతున్నాడు? ఆయన నీతిమంతులకు తన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? నీతి. అలాంటి నీతిమంతుని తల మీదికి దైవ దీవెనలు, దైవానుగ్రహం దిగొస్తుంది. అయితే మరి దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటే ఎవరు? దాన ధర్మాలు చేసేవాడా? అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, రక్తదానం, శ్రమదానం ఇలాంటి దానాలు చేసినటువంటి వారా ఆయన దృష్టిలో నీతిమంతులు? ఆయన దృష్టిలో మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మరి దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా మారడానికి మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆధారము లేనప్పుడు దేవునిని అతడు విశ్వసించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి విశ్వాసాన్ని లేదా అలాంటి నమ్మకాన్ని ఎలా ఎంచాడట? నీతిగా ఎంచాడట. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, ఎవరైతే దేవుణ్ణి తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో
ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని దృష్టిలో నీతిమంతులు. అంత మాత్రమే కాదు, కల్వరి కొండ మీద మన అందరి కొరకు రక్తాన్ని చిందించిన నజరేయుడైన యేసు, ఆయనని మన హృదయంలో స్వీకరించినప్పుడు, ఆయన రక్తములో మన పాపములు కడిగి వేసుకున్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అలాంటి నీతిమంతుల తల మీదకి దేవుడు ఆశీర్వాదాలు పంపడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలు రావాలని, దేవుని యొక్క అనుగ్రహం పొందాలని, ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని, మీరు విస్తరించాలని, మీరు బలాభివృద్ధి నొందాలని, అన్ని విషయములలో మీరు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఆశపడుతున్నారు కదూ. అయితే దేవుని మాటను మీరు విశ్వసించండి. ఎప్పుడైతే నీవు దేవునిని విశ్వసిస్తావో, ఆయన నీకు సెలవిచ్చిన మాటను నమ్ముతావో, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అని ముద్ర వేస్తాడు. అలాంటి నీతిమంతుల తల మీదకి పరలోకం నుండి దేవుని ఆశీర్వాదాలు వెల్లువలై ప్రవహిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో అలాంటి నీతిని నీవు ధరించుకున్నావా? దేవుడు నిన్ను నీతిమంతుడని లేదా నీతిమంతురాలని ముద్రించాడా? ఒకవేళ ఈ విషయంలో నీకు సందేహం గనుకున్నట్లయితే, ఈ ఉదయకాలమే ప్రభు సన్నిధిలో నీ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసి, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీ పాపాలు కడిగివేసుకొని దేవుని మాటను నీవు విశ్వసించు. ఆయన ఇచ్చిన వాగ్దానాలని నీవు ఖచ్చితంగా 100కి 100 నమ్ము. అప్పుడు దేవుని నీతిని నీవు సంతరించుకుంటావు. నీ తల మీదికి దేవుని యొక్క ఆశీర్వాదాలు దిగొస్తాయి. నీవు కష్టపడిన దానికంటే దేవుడు దీవించిన దీవెనే అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. అటువంటి కృప నీకు దేవుడి వాళ్ళని నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాలు మా తల మీదికి ధారాళంగా విడుదల చేయాలని మీరు ఆశిస్తున్నారు. ఈ సంగతిని మీ వాక్యము ద్వారా మేము గ్రహించాం. మా తండ్రి, మేము మిమ్మలను విశ్వసిస్తున్నాం. మా తండ్రి, మా విశ్వాసాన్ని, మా నమ్మికని నీతిగా మార్చి నీతిమంతుడని మాకు ముద్ర వేసి, ప్రభువా, సామెతలు 10:6 చెప్పినట్లుగా మా తల మీదికి విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించుమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.